రాష్ట్ర ఎంపీలతో జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైళ్ల రక్షణ వ్యవస్థలో భాగంగా పట్టాలపై రైళ్లు ఢీకొట్టకుండా ఏపీలో నిర్ణీత కిలోమీటర్ల మేర కవచ్ను అమలు చేస్తున్నామన్నారు. గతేడాది రాష్ట్రంలో కొత్తగా 35 రైళ్లు ప్రవేశపెట్టగా వాటిలో 6 వందే భారత్ రైళ్లు ఉన్నాయన్నారు. 2024-25 రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు 9,154 కోట్లు మంజూరయ్యాయని, రాజధాని అమరావతి కోసం ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు రైల్వే లైన్ సర్వే ఇప్పటికే పూర్తయిందని రైల్వే బోర్డు ఆమోదం తెలిపి నిధులు కేటాయించగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ఎంపీలతో జరిగిన సమావేశంలో వారి ప్రతిపాదనలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్తామన్నారు. మచిలీపట్నం, బాపట్ల, రేపల్లె రైల్వే లైన్ కోసం ఎంపీలు ప్రతిపాదనలు చేశారన్నారు. అలాగే విజయవాడ ప్రధాన స్టేషన్కు అనుబంధంగా గుణదల, రాయనపాడు స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రాయనపాడు స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.